అందుకే యేసుప్రభు మరొక ఉపమానం కూడా చెప్పాడు. లూకాసు వార్త 13:6-9 చదవండి. 6-9 13 అధ్యాయం లూకాసు వార్త 13 మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టొకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయుము. దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమై పోవలనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. చాలండి. ఇక్కడ కూడా ఒక ఉపమానం చెప్తున్నాడు. ఇక్కడ కూడా ఇజ్రాయెల్ ప్రజలను గురించి ఉపమానం చెప్తున్నాడండి. ఒక మనుషునికి ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఒకటి ఉండేను. అది పండు యజమాడు పండు వెతికి వచ్చినప్పుడు అంటే పండు దొరకలేదంట. అంటే ఒక చెట్టు నాటబడ్డము అంటే ఈ నాటబడం వెనుక ఒక ఉద్దేశం ఉంది. ఉట్టిగానే నాటట్లేదండి ఒక చెట్టు. ఏ విధంగా నాటుతున్నాడు? ఈ చెట్టు నేను ఈ దినం నాటినట్లయితే ఈ చెట్టు పెరుగుతుంది, పెద్దగా అయ్యి ఏం చేస్తుంది? తగిన సమయంలో నాకు ఫలాలు ఇస్తుంది అన్న ఉద్దేశంతో చెట్టు నాటుతున్నాడు. అర్థమవుతుందండి? నాటినప్పుడు అది ఏం చేయాలి? ఆ యజమాని ఆశించిన ప్రకారం ఉద్దేశం ప్రకారం ఏం చేయాలి? చెట్టు ఎదగాలి, ఫలించాలి. అలా ఫలించినప్పుడు యజమానికి బాధ కలుగుతుంది. అదే కాకుండా చూసి ఏం చేస్తారు? చివరికి ఆ యజమాని దాన్ని నరికివేయమని ఆజ్ఞాపిస్తున్నాడు అండి. అర్థమవుతుందండి? ఎందుకంటే దీని మూలంగా దీని పట్ల పడుతున్న ప్రయాసం అంతా కూడా ఏముంది? వ్యర్థమవుతుంది. దీని కొరకు చేయబడుతున్న కష్టం అంతా ఏముంది? వ్యర్థమవుతుంది. కాబట్టి నరికేయని అంటున్నాడు అండి. అలాగే దేవుడు మనం కూడా ఒకప్పుడు ఎక్కడో ఉన్న మనల్ని ఏం చేసి తీసుకుని వచ్చి పెరుకు తీసుకొచ్చి మనల్ని కూడా ప్రేమ నాటాడు. ఎక్కడ? ఆయన సంఘం అనే తోటలో నాటాడు. ప్రేమ ద్వారా ఆయన సంఘం అనేటువంటి తోటలో నాటాడు. ఎందుకు నాటాడు? నువ్వు పెరగాలని, ఎదగాలని. ఎన్ని సంవత్సరాలైనా నీ జీవితం అలాగే ఉంటే ప్రయోజనం లేదండి. ఎదగాలి, క్రీస్తులో ఆత్మీయంగా ఎదగాలి. క్రీస్తు స్వరూపులకు రోజులు మార్చబడాలి. ఆయన మార్పు రానప్పుడు, ఆయన స్వభావంలో నీకులో మార్పు రానప్పుడు ప్రియమైన బిడ్డలారా దేవుడు ఏమంటాడు తెలుసా? నరికివేయమంటాడు. అంటే ప్రతి దానికి ఫలించడానికి కొంత సమయం ఉందండి. మరి అర్థమవుతుందా? మనందరికీ ఏమో సమయం ఉంది. మనం గడిచిపోతా ఉంటుంది. రక్షణ పొంది 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయింది. నా జీవితం ఇలాగే ఎలా పడితే అలాగే ఉన్నదనుకోండి. దేవుడు నిన్ను ఏమో చేస్తాడు ప్రేమలారా, నిన్ను బట్టి సంతోషపడ్డు. అందుకే బైబిల్ కాలాన్ని బట్టి చూడగా అంటున్నాడు. కాలం బట్టి చూసే మీరు ఏమై ఉండాలి? బోధకులై ఉండాలి. కానీ మీరేమై ఉన్నారు? ఇంకా మూల పాఠాలు నేర్చుకునే స్థితిలోనే ఉన్నారు. మూల పాఠాలు అంటే ఇంకా దాన్ని వదిలిపెట్టు, ఇది పాపం, అది పాపం, ఇంకా మారు మనసు పొందు, ప్రసాదం పొందు, అది చేయి, ఇది చేయి, అది తప్పు, ఇది తప్పు అన్న చెప్తూనే ఉండాలి తప్ప ఇక వేరే వాక్యం చెప్పినా మీకు అర్థం కాదు. అర్థమైంది? వేరే విషయాలు చెప్పినా మనకు అర్థం కాదు. లోతైన విషయాలు చెప్పినా అంతగానే అర్థం కాదు. ఆ స్థితిలో ఉండకూడదు అంటున్నాడు. ఇంకా మనం చెప్పించుకునే స్థితిలోనే ఉన్నాము, ఇంకా ఇతరులకు చెప్పే స్థితిలో లేము. అంటే ఏంటి అర్థం అండి? మన జీవితం దేవుని వాక్యంలో ఏమో స్థిరపడి నప్పుడు ఏం చేయగలం? ఇతరులకు చెప్పగలము. ఇంకా మనమే చెప్పించుకునే స్థితిలో ఉంటే లాభం లేదు. అందుకే ప్రియులారా ఆ చెట్టుకు ఇవ్వబడిన కాలం ప్రకారం ఫలం రావాలి. అదే రీతిగా మనల్ని కూడా దేవుడు ఒక ఉద్దేశం నాటాడు. మనము తగిన రీతిగా ఎదిగి ఏం చేయాలి? సమయానుకూలంగా ఏం చేయాలి? ఫలాలు ఇవ్వాలి. ఫలాలంటే అర్థమైనది. దీని గురించి చాలాసార్లు చెప్పారు. ఫలించడం అంటే అర్థం ఏంటండి? ఫలాలు ఫలించిన చెట్టు పండు ఎప్పుడు కూడా చెట్టు తినదు. ఆ చెట్టు ఇతరులకు ఉపయోగపడుతుంటుంది. మనకు క్షమించాలి, ఆ ఫలాలు ఇతరులకు ఉపయోగపడుతుంది. ఇతరులు దాన్ని చూసి సంతోషపడతారు. ఇతరులు దాన్ని చూసి దాన్ని తిని తృప్తి పరచబడతారు. అదే రీతిగా
ఫలించే అనుభవం అంటే ప్రియమైన బిల్లారా ఇతరులకు ఉపయోగపడాలి. మనం ఏం కావాలి? ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి. ఇతరులు రక్షించే వారముగా, ఇతరుల బాధలు వేదనలో ఉన్నప్పుడు ఆదరించే వారముగా, బలపరిచే వారముగా, అలాగే ఇతరులు రక్షించే వారముగా, ఇతరులు మన ద్వారా ఏదో తృప్తి పొంది సంతోషం ఆనందించాలి. ఇతరులు మన గురించి సాక్ష్యం చెప్పాలి, ఏ నిజంగా దేవుని బిడ్డానని. అదండి చెట్టు ఫలించే తన కొరకు కాదు, ఇతరుల కొరకు. అలాగే నువ్వు జీవించే జీవితం నీ కొరకు కాకుండా ఇతరులకు ఉపయోగపరమైన జీవితం కలిగి ఉండాలి. అదే ఫలించడం అంటే. నిన్ను చూసి అనేక మంది ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి. మా చెట్టు ఫలం ఎంత బాగుందో, ఈ చెట్టు ఎవరు నాటారో కానీ ఎంత మంచి పండు, లేకుంటే పలానా తోటలోని చెట్టు పండ్లు చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్న రీతిగా ఏం కావాలి తెలుసా? నీ మూలంగా నీకు, అలాగే నీవు ఎవరి తోటలో ఉన్నావో లేక నీ యజమాని మహింపగలుగుతుంది. అది ఫలించే జీవితం అంటే. కానీ ఇక్కడ ఆ ఫలాలు వస్తుందేమో చూసి యజమాని చూస్తున్నాడే. ఒకసారి యజమాని ఏం చేశాడు తెలుసా? ఒక అంజూరు పెట్టుకుని ఒక్క పండు కూడా కనబడలేదు, ఆకలి కొని చూశాడంట. ఆయన ఆకలి ఏంటిదండి? నువ్వు పెట్టే భోజనాలు కావు, నువ్వు ఇచ్చే కానుకలు కావు, దానికంటే శ్రేష్టమైన నీ యొక్క జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడాలి. నీ జీవితంగా దేవుని చిత్తము నెరవేర్చబడాలి. అది ముఖ్యమైనది. అది ఫలించడం అంటే. కాబట్టి ఎప్పుడైతే ఫలాలు కనబడవో ఆ చెట్టు ఏమవుతుంది? నరక వేయబడుతుంది. అందుకే ఆ ఉపదేశం అనేది చాలా తప్పుడు ఉపదేశము అని బాగా మనం అర్థం చేసుకోవాలండి. తర్వాత మత్తయి సువార్త 21:19 కూడా చదువుదాం. మత్తయి సువార్త 21:19. మత్తయి సువార్త 21:19. అప్పుడు త్రోవ పక్కను ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమియు కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పెను. చాలండి. ఇక్కడ ఒక చెట్టు ఆల్రెడీ మేము చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఒక త్రోవ పక్కన చెట్టును చూశాడు దేవుడు. ప్రేమ చూచి దాని మీద ఆకులు అన్నీ ఉన్నాయంట, కానీ అందులో ఏం లేదు, ఒక్క పండు కూడా లేదు. ఇందులో అనేక మంది విశ్వాసులు చూడడానికి మంచి విశ్వాసులు, సీనియర్ విశ్వాసులు, అవునా? ఆకులు బాగా ఉంటాయి, పచ్చని చెట్టు, చూడడానికి అబ్బా తెల్ల బట్టలు వేసుకున్నప్ప వీళ్ళు నిజమైన విశ్వాసులు అన్నట్టుగా ఉంటాం, అంతే కదండి. ఈ చెట్టు చూసిన ఏముంది? చక్కటే ఆకులన్నీ భలే ఆకులు ఉన్నాయి, కానీ ఆకులతో ఆకలి తీరదు. అంజూరపు చెట్టు వేయబడింది ఆకులతో ఉండడం కొరక కాదు. ఏం కావాలి? అందులో పండ్లు కావాలి. ఆ పండ్లు ఏం కావాలి? ఆ చెట్టు దగ్గరికి వచ్చిన వారి ఆకలి తీర్చబడాలి. సరే, మనం కూడా ప్రియమైన పిల్లారా విశ్వాసులు. ఆకులన్నీ ఉన్నాయి, ఆకులంటే పై కనబడే వేషమంతా ఉంది. మనం తెల్ల బట్టలు వేసుకుంటాం, నేను తెల్ల బట్టలు వేసుకుని తప్పనట్లేదండి, అలవాతుందండి. మంచి చూడడానికి ఎలా వీళ్ళు పరిశుద్ధులు, ఎక్కడ పై వేషం చూసి పరిశుద్ధులు, కానీ వీళ్ళ దగ్గరికి వచ్చి చూసి ఏముండదు? ఒక ప్రేమ ఉండదు, ఒక కనికరం ఉండదు, ఒక దయ ఉండదు, ఇతరులకు సహాయం చేసే గుణం ఉండదు, అంటే వారికి రక్షణ సువార్త చెప్పే నిధి ఉండదు. ఒకరు ఎవరో బాధతో ఆకలితో వస్తే ప్రేమ వాటికి ఆదరించి ధైర్యపరిచే పరిస్థితి ఉండదు. వాళ్ళ స్వార్థము, స్వయము ఇవి నింపుతో వెంపబడి ఉంటుంది. దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అర్థమని ఏం కావాలి? ఇప్పుడు అంజూరు పండ్లు కావాలి, ఇతరుల ఆకలి తీర్చబడాలి. కాబట్టి కేవలం పైకి మనము భక్తి పనులు కనబడమే కాదండి, మనం పైకి ఆకులు కలిగిన వారమే కాదు, అక్కడ పైకి కనబడడానికి మనము విశ్వాసులు పరిశుద్ధులే అన్నబడి రీతిగా కాకుండా మనలో పండ్లు కూడా కనపడాలి.
ఇక్కడ పండ్లు కనపడడానికి పోగడానికి కారణం కూడా ఏంటంటే ఇది త్రోవ పక్కన ఉందంట. ఎక్కడ ఉంది ఇది? త్రోవ పక్కన ఉంది. త్రోవ పక్కన గురించి ఆల్రెడీ ప్రియులారా మెసేజ్ యూట్యూబ్లో ఉంది. ప్రియులారా త్రోవ పక్కన ఏంటంటే ఈ అంజూరపు చెట్టు ఎక్కడ ఉండాలి? యాక్చువల్గా తోటలో ఉండాలి, కానీ తోటలో లేదు, అంటే సంఘంలో లేదు. అదేందా? సంఘం యొక్క కాపుదల్లో లేదు, అది సంఘం యొక్క క్రమంలో లేదు. చాలామంది ఇలాగే ఒక సంఘం అంటూ ఉండరు. చాలామంది విశ్వాసాన్ని పనివారు వేసి నమ్ముకున్న వాళ్ళు ఇక సంఘంలో ఉండరు. ఈ వారం ఈ సంఘంలో ఉంటారు, ఇంకో సంఘంలో ఉంటారు, ఇంకో చోట ఇలా తిరుగుతూ ఉంటారు. ఇక్కడ కష్టం వచ్చింది అనుకోండి, అక్కడికి వెళ్ళిపోతారు. ఇక్కడైతే కష్టం ఏదైనా వచ్చిందని పరిస్థితి అనుకూలంగా లేదనుకోండి, ఇంకో సంఘానికి వెళ్ళిపోతారు. ఇలా తిరుగుతూనే ఉంటారండి. వీళ్ళ దగ్గర ఫలాలు ఉండవు. వారి దృష్టికి ఎక్కడికి పోయినా, ఏ సంఘానికి పోయినా, ఏ సావాసానికి పోయినా వాళ్ళకి ఏం కనబడుతుందంటే లోపాలే కనబడతాయి. వీరి లోపాలు కనబడవు, అవతల వారి లోపాలు కనబడతాయి. సంఘంలో ఉన్న వారికి లోపాలు, సంఘ సేవకుని యొక్క లోపాలు ఇవి కనబడి చివరికి వాళ్ళ మీద నిందేసేసి వెళ్ళిపోతుంటారు అనమాట. వీరి బ్రతకంతా అలాగే ఉంటుంది. చివరికి ఏమంటారు? ఏ సంఘం కూడా ఏం లేదు, బాగాలేదండి. ఏ పాస్టర్ బాగున్నారంటే ఏ సంఘం బాగున్నారు. కొన్ని వీళ్ళు ఏమైనా సంఘం స్థాపిస్తారా? అది లేదు. కారణం ఏంటిది? వీళ్ళు ఏముండదు, ఫలాలు ఉండదు. వీళ్ళు ఒక సంఘం అనే ఒక తోటలో ఉండరు. సంఘం యొక్క మరి క్రమానికి లోపడరు, దేవుని సేవకు లోపడరు, దేవుని ఉపదేశానికి లోపడరు, దేనికి లోపడరు. ప్రియమైన పిల్లారా, కేవలం వారి మాటలు మాత్రమే ఏదో గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు. అర్థమైందా? అందుకే వీళ్ళు ఏముంది, వీళ్ళు ఆకులు మాత్రం ఉంటాయి కానీ పండ్లు ఉండవు, ఆత్మ ఫలాలు ఏమాత్రం ఉండదు. ఏమంటే అందరిని దూషిస్తారు, అందరిని ద్వేషిస్తారు, అందరి లోపాలు కనుగొనే స్వభావం తప్ప వేరేది ఉండదు. ప్రియమైన పిల్లలు, కాబట్టి ఇలాంటి జీవితాన్ని చివరికి యేసుప్రభు ఇలాంటి చెట్టును చూసి ఏమన్నాడండి? శపించాడు. శపించినప్పుడు ఆక్షేపం ఎండిపోయిందంట. అందుకని విశ్వాసం మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి రక్షణ పొందితే ఆ రక్షణ ఎప్పటికి ఉంటుంది. ఇంకేది నేను మారుమనసు పొందాను, బ్యాప్టిజం పొందాను, అభిషేకం పొందుకున్నాను, బల్లో కూడా పాలు పొందుతున్నాను అని ఎలా పడతాడో జీవించకూడదండి. నువ్వు ఏ ఉపదేశం వింటున్నావో, ఏ వాక్యం, ఆ వాక్యం ఏం చేయాలి? నువ్వు ఎదగాలి, అలాగే ఇతరులకు ఉపయోగకరమైన జీవితం జీవించాలి. ఇది ప్రియమైన బిడ్డలారా, అది ఇక్కడ శపించినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని మనం అందరం బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత కీర్తన గ్రంథము 80వ అధ్యాయము 15-16 చదవండి. కీర్తన గ్రంథము 80వ అధ్యాయము 14 నుంచి చదవండి అమ్మా. సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావళిని దృష్టించుము, నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయుము, నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము. అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు. నీ కుడి చేతి మనిషికి తోడుగాను, నీ కొరకై నువ్వు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబలం ఉండును గాక. ఇక్కడ ప్రార్థిస్తున్నాడు, కీర్తనగాడు ప్రార్థిస్తున్నాడు. ఏమని? నీ ద్రాక్షవలి దృష్టించుము, నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయము. ఎందుకంటున్నాడు ఈ మాట? ఇక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. అక్కడ కూడా ప్రియులారా, ఆ యొక్క ద్రాక్షలో ఉన్నటువంటి ఒక ఒలివ చెట్టు నిమిత్తమై ఆ తోట యజమానుడు మొరపెట్టిన రీతిగా ఏం చేస్తున్నాడు? బతిమాడుకుంటున్నాడు. అయ్యా, ఇంకొక సంవత్సరం ఉండని, దాని చుట్టూ తవ్వుతాను, ఎరువు వేస్తాను, ఒకవేళ ఇది ఫలించినా సరే తర్వాత చూద్దాం, ఒక సంవత్సరం టైం ఇమ్మని మరి ఆ యొక్క ద్రాక్ష తోటమాలి యజమాని బతిమాలుకున్న రీతిగా ఇక్కడ కీర్తనకాడు బతిమాడుతున్నాడు. ఎందుకంటే అదేమో నరకబడే స్థితికి వచ్చేసింది, అలా నరకబడి ఉన్నదంటున్నాడు. అది ఏమంటంట? నీ కొరకు నువ్వు ఏర్పరచుకొనిన కొమ్మను కాయము, అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది అంటున్నాడు. నీ కొరకు ఏర్పాటు చేసుకుని దేవుడిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడండి?
ఈ ద్రాక్షలను ఎందుకు నాటాడు? ఈ ఒలివ చెట్టు ఎందుకు నాటాడు? నేను ఎందుకు రక్షించుకున్నాడు? ఆయన కొరకండి, నీ ఇష్టప్రకారం జీవించిన కొరకు కాదు. నీ ఇష్టప్రకారం జీవించిన కొరకు కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, రక్తం చిందించి తన ప్రాణం పెట్టి మనల్ని కొనుక్కొని ప్రియులారా తన సంఘంలో మనం చేర్చినందుకు, ఆయన కొరకు జీవించడానికి. ఎప్పుడు ఆయన కొరకు జీవించమో ఏమవుతుంది? ఆయన కోపం కూడా చూపిస్తాడు. మనం చూసినప్పుడు నరకబడి ఉన్నది, అయితే విజ్ఞాపన చేసి దృష్టించు ప్రభు అని. ఇందులో మనం అనేక రీతులుగా ఫలాలు కనబని స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం బ్రతికున్నామంటే, మనమైతే ప్రధాన యాజకుడుగా తండ్రి కుడిపాసన ఏం చేస్తున్నాం? మన ప్రభువైన యేసుక్రీస్తు తోటమాలకి ఏం చేస్తున్నాడండి? విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే ఇదను అనేక మంది సంఘంలో ఫలించలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారు క్షేమంగా ఉన్నారు. నేను క్షేమంగా ఉన్నాను కదా అనుకునే ప్రియులారా, మన ఇష్ట ప్రకారం జీవించడానికి వీలు లేదు. మనకిచ్చిన సమయాన్ని, అవకాశాన్ని ఏం చేయాలి? ప్రియమైన పిల్లారా, జ్ఞాపకం చేసుకొని, మనతో మాట్లాడుతున్న ఒక్కొక్క మాటను జ్ఞాపకం చేసుకొని, మన కోసం ప్రతి శ్రమలు కూడా ఎందుకోసం ఆయన జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తాడు, శ్రమల ద్వారా హెచ్చరిస్తాడు, రోగాలు పంపించి కూడా మనల్ని హెచ్చరిస్తాడు. ఇవన్నీ ఎందుకు వచ్చినప్పుడు మనం ఏ రీతిగా నేను మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, నేను ఏ రీతిగా నేను జీవిస్తున్నాను, నేను ఇంకా ఎదగవలసిన రీతిగా ఎదగలేదేమో, ఫలించవలసిన రీతిగా ఫలించట్లేదేమో, నడవలసిన రీతిగా నడవట్లేదేమో, ఏ ఉద్దేశం ప్రభు నన్ను రక్షించాడో ఆ ఉద్దేశం నా జీవితంలో నెరవేర్చబట్టలేదు. మనం ఏం చేయాలి? మనం పరిశీలన చేసుకొని ప్రభువును మొరపెట్టి ఆయన ఉద్దేశ చిత్తాన్ని తెలుసుకుని ఏం చేయాలి? మనము ఆయన కొరకు ఫలించే వారం ఉండాలి. రక్షణ పొందిన మనం రక్షణలో ఎదిగే స్థితిగా ఉండాలి. అలాగే రక్షణ భయంతో వణుకుతూ కాచుకునే వారముగా ఉండాలి. అప్పుడే మన రక్షణ ఏమవుతుంది? నిలబడి ఉంటుంది. లేకపోతే ప్రేమలారా మన రక్షణ కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథం చూసినప్పుడు ఈ రక్షణ విషయంలో అనేక ఉపమాన రీతి కూడా ప్రభు చెప్పాడు. ఏ రకంగా ఒక చెట్టు నాటబడినప్పుడు అది ఫలించాలని నాటబడుతుందో ప్రేమలారా, లేకపోతే ఆ చెట్టు నరకవేయబడడానికి అవకాశం ఉంది. కాబట్టి అదే రీతిగా రక్షణ పొందిన విశ్వాసి ఆ రక్షణకు తగినటువంటి ఏ ఉద్దేశంతో రక్షించాడో ఆ రక్షణ ఉన్నటువంటి రక్షణ యొక్క ప్రణాళికలో ఆయన పరిపూర్ణం చేయబడకపోతే ప్రియమైన బిళ్ళారా, నిత్యముగా ప్రియమారా తిరిగి నరకానికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అందుకనే దేవుని వాక్యంలో ఒక పౌలు హెచ్చరించిన రీతిగా భయముతో వణుకుతున్న రక్షణ ఏం చేయాలి? కొనసాగించాలి. మరో వచనం చెప్తాం, అంతం వరకు సహించిన రక్షింపబడను. అంతవరకు సహించిన వాడే రక్షణ అంతవరకు కాపాడుకోవాలి. విషయాన్ని మర్చిపోకుండా మనం జాగ్రత్త పడదాం. అందుకనే ఒక్కసారి రక్షణ పొందితే ఎప్పటికి రక్షింపబడి ఉంటారన్నటువంటి ఉపదేశం అనేది వాక్యానుసారంగా అది తప్పుడు ఉపదేశము. చాలా మంది దాన్ని అనుకొని అనేక మంది తమ ఇష్ట ప్రకారం జీవించి నాశనానికి వెళుతున్నారు. అటు వారి కనబడిన నిత్యముగా మనము ఈ వాక్యాలన్నీ తెలియపరిచి వారిని హెచ్చరించి వారు తిరిగి ప్రభుత్వం తిరిగి జాగ్రత్తగా జీవించినట్టుగా చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. అలాగే మనం కూడా అలాంటి నిర్లక్ష్యం వహిస్తే మనం కూడా సరి చేసుకుని ముందుకు సాగవలసిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం దీవించడం దాకా అందరం మోకరిద్దాం, కన్ను మూసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదర, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం మన ముందుకు వచ్చింటుండగా దేవుని ఎవరో తప్పుడు ఉపదేశం చేస్తున్నానికి కాదు, మనం ఒకవేళ తప్పుడు అభిప్రాయంలో ఉన్నామేమో మనం పరిశీలన చేసుకొని మనం పొందిన రక్షణను మనం నిర్లక్ష్య పెడుతున్నామేమో, ఏ ఉద్దేశము చేత ఒక ద్రాక్ష చెట్టు నాటబడుతుందో అదే రీతిగా మనందరినీ కూడా ఒక ఉద్దేశము చేత ప్రభు మనల్ని సంఘం అనేటువంటి తోటలో నాటాడు.
ప్రేమరారా, మన నిమిత్తమై కావలి వారిని పెట్టాడు. మన నిమిత్తమై ద్రాక్ష తోటలో పని చేయడానికి ఎంతోమంది పని వాళ్ళని పెట్టాడు. వారు ఇచ్చిన పనిని మనలో వారి ద్వారా జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు మనం ఏ ఉద్దేశం చేస్తూ మనల్ని క్రీస్తు మూలంగా మనల్ని జన్మింప చేశాడో, క్రీస్తు మూలంగా మనల్ని కొమ్మలుగా చేశాడో, మన ఆయన నిలిచి ఫలించాలి. ఆయన ప్రణాళికను మన జీవితం నెరవేర్చబడాలి. మన కొరకు కాక ఇతరుల కొరకు, ప్రభు కొరకు జీవించాలి. ఇతరులకు మన మూలంగా మేలు కలగాలి. మన మూలంగా దేవుని మహిమపరచబడాలి. దాని కార్యాలన్నీ మన ద్వారా జరుగుతుందా, జరగకపోతే ఒకసారి పరిశీలన చేసుకుందాం. అటుగా మనం ఎదుగుదాం, ప్రభు కొరకు ఫలిద్దాం, ప్రభు నా మహిమ తీసుకుందాం. అంతేగాని మనకి ఇవ్వని రక్షణ విలువలను పోగొట్టుకోకుండా, నిర్లక్ష్య పెట్టకుండా జాగ్రత్త పడదాం. లేకపోతే భయంకర శిక్షకు మనం పాత్రం కావాల్సి వస్తుంది. విషయం మనసులో పెట్టుకొని మనం సరి చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో కూడా మరికొన్ని విషయాలను ప్రభు నిబిడమైన మాకు నీ ఆత్మ ద్వారా ఉపదేశించిన వందనాలు. ఎంతో మంది ప్రభు రక్షింపడ్డమని చెప్పి తమలో ఇష్టానుసారంగా జీవిస్తున్న కారణము రక్షింపడ్డాం కదా, నాకేమీ కాదని, ఎలా జీవించినా సరే ఇక పరలోక రాజ్యం మాదిని భ్రమపరిచి మోసపోతున్నారు ప్రభు. అన్ని మోసం నుంచి నీ ప్రజలను తప్పించండి. ఈరోజు విత్తబడిన వాక్యం ద్వారా ప్రభు ప్రతి ఒక్క గ్రహించి ప్రభు తాము పొందిన రక్షణకు విలువను గ్రహించి రక్షణలో ఎదిగి రక్షణలో ప్రభు పరిపూర్ణ చేసుకోవడానికి కృప దయచేయి. ఏ రకంగా ఉద్దేశం చేత చెట్టును ద్రాక్షను నాటావో, ఏ ఉద్దేశం చేత నువ్వు ఫలించాలని కోరుకున్నావో, ఆ కార్యం జరగనప్పుడు ఏ రీతిగా వాటిని నరికివేస్తున్నావో కూడా తెలియపరచావు. ఆ రీతిగా నీ ప్రజలమైన వారిని రక్తం మీద కొనబడిన వారు ఎవరు కూడా తమ కొంచెం రక్షణ నిర్లక్ష్య పెట్టకుండా, నరికి వేయబడకుండా వారి కృప దయచేసి సహాయం చేసి మనం దీవించమని విన్నటువంటి ప్రతి బిడ్డలు, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలో కూడా క్రియ జరిగించి మహిమ పొందమని దీవించమని, మీరు అక్కడ ఆలస్యం తిరిగి కలుసుకునేంత వరకు నీ కృప దయచేసి నేను ఎదుగుతూ మా ద్వారా నేను మహింపరచబడినట్టుగా కృప దయచేసి మహింపని దీవించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృప